ఆచార్యదేవ ఏమంటివి జాతనేపమైన సోతకృతునికి విలువహత లేదువా? ఎంత మాట ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందివా? నీ తండ్రి భరద్వాజన జననం పెట్టింది, అట్టి బుదుక్షాకరమైన నీ సంభవం పెట్టింది, మట్టికుండలో పుట్టింది కదా, నీది ఏ కులము? ఇంత ఏలా అశ్వత్ పితామహుడు కురుకులు ఉద్దరైన శాంతనుడు శివసముద్ర భార్య గంగా గర్భుని జన్మించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పిందివేమయ్యా? మా వంశనకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేష ఓరసీపుత్రుడు కాడా? అతడు పశ్చిమ జాతి ఎందు అరుంధతిని శక్తిని, ఆ శక్తి చండాలి ఎందు పరాశురుని, ఆ పరాశురు మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసని, ఆ వ్యాసుడు విధవరాండ్రనే మా పితామయ్య అంబికతో మా తండ్రిని, పిని పితామయ్య అంబాలికతో మా తండ్రి పాండురాజును, మా ఇంటి దాశితే ధర్మ నిర్మాణాచరణని నీతే కీర్తించబడుతున్న ఈ విదురదేవిని కనలేదా? సందర్భావసరం బట్టి క్షేత్రబీజ ప్రావీణ్యంలో మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వేదవాదములందులకు తాత ఏరులా పారుల బ్రహ్మరసుల జనము మనం విచారించిన తగినవి కాదు. నువ్వున్నట్టు ఇది క్షాత్ర పరీక్షయే. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రులే. అట్టి క్షత్రులే ఈ కురుక్షేత్రంలో పాల్గొనుటకు అర్హులు. ఓహో, రాచరికమా అర్హత నిర్ణయించినది? ఆయనను మా సామ్రాజ్యంలో సస్యశ్యామల వెలుగున్న అంగరాజ్యమునకు ఇప్పుడే ఇతను మూర్ధావిని గావించుచున్నాను. సోదరా దుశ్శాసన, అదరగల శక్తి కిరీటము తెప్పింపము. మామా గాంధార సార్వభౌమ, తురికిన మరి మీద సింహాసనము తెప్పింపము. హరిజనులరా, పుణ్య భగీరథి నదీ తోయలనుకమును, కళ్యాణ భట్టులారా, కన్నమహారాజు నదుడున కస్తూరము తిలకం తీర్చిదిద్ది రాజుగా కైగనుడు. నీచమన్న మన జాతి మూలంన ఏనాడో అప్రతిష్ట కట్టుకున్న మీరు నేడు జాతి అన్ను మమ్ము అవహేళన చేయడిగా. ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత కండకావరము! నేటి నుంచి దేవుడు ఎదుగుడు, నరుడు అదుములను కించబారని కోకడి వేలతో సైతం పెకలించి వేసేదా. ముక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులు లేని అష్టదిగ్బాలుడు, మనుగుండిచ్చే పంచభూతం సైతం జై హో నడు అన్న విధంగా సింహాసనం అధిష్ఠించదా. వర్ణ మణిమయ రక్త ఖచ్చితాలంకరణ ఈ సభా మందిరమున అగుంఠిత సేవా పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్ష ధరమమైన ఈ యవనమున సర్వదా శతదా సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కోపమును సమూలంగా శాశ్వతంగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్?